అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కురుజుల పంచాయతీకి చెందిన గుట్ట పాల్యమునకు చెందిన కమ్మ కులానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడుకు టీడీపీ నాయకుడు శంకర్ నాయుడు నుండి ప్రాణహాని ఉందని ఇదివరకే రామసముద్రం ఎస్ఐ వారికి, సంబంధిత మదనపల్లి డీఎస్పీ వారికి, మదనపల్లి ఎస్పీ వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసి 30 రోజులు గడుస్తున్నా పోలీసులు విచారించిన పాపాన కానీ చేయకుండా నిందితుడైన ఎస్ఐ శంకర్ నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం నా పట్ల చూసి చూడనట్లుగా పోలీసు వ్యవహార శైలి చేతల్లో కనిపించడంతో పోలీసులు చనువు చూసుకుని సుబ్రహ్మణ్యం నాయుడుకు, శంకర్ నాయుడుకు బెదిరింపులు మరింత ఎక్కువ కావడంతో చేసేదేమీ లేక వారి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పక్కా సరిహద్దు రాష్టమైన కర్ణాటక కేంద్రంగా చేసుకుని బెంగళూరు అవతల 100 కిలోమీటర్ల దూరంలో తిండి లేక, పడుకోవడానికి వసతి లేక పస్తులు ఉంటూ అరచేతులు ప్రాణాన్ని పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేస్తూ అతని గోడు చెప్పుకోవడమే కాకుండా ఫోన్ ద్వారా ఏవీ తెలుగు న్యూస్ ఛానల్ కు కలిసి మీడియా నేమ్ చేయాలని కోరడమైంది. అయ్యా ధన్యవాదాలు. నాకు మాది రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా పుట్టపాలెం గ్రామం. నేను ప్రస్తుతం బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్నాను. నాకు టీడీపీ నుంచి గుట్టపాలెంకి చెందిన ఎస్ శంకర్ నాయుడు అనే ఆయన గురించి నాకు చాలా ప్రాణహాని ఉంది. 10 రోజుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. నేను ఎస్ఐకి ఏమి చెప్పుకోలేక పోస్ట్లో నేను ఎస్పీకి, రామసముద్రం ఎస్ఐ గారికి కేసు ఇచ్చిన, కానీ 4వ తేదీ ఇచ్చింది. ఈ రోజు వరకు ఏమి కానీ ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఆయన మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు కలుసుకొని నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయండి. నేను భయపడి ఎక్కడో బెంగళూరు కవతల ఒక 100 కిలోమీటర్ల దూరంలో నా ప్రాణాలు కాపాడుకుంటున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక ఆడపాప 9వ క్లాసు, ఒక మగ అబ్బాయి మున్సిపాలిటీ స్కూల్లో చదువుతున్నాడు. నేను సంస్థ మీ పిల్లల్ని ఎత్తేస్తాను అని బెదిరింపులు వస్తున్నాయి. గుట్టపాలెం ఎస్ శంకర్ నాయుడు ఆయన మా తల్లిగారైన లక్ష్మక్క ఆమె గురించి శోభారాణి మా చెల్లెలు భర్తను వదిలేసి 3 రోజుల్లో వచ్చేసింది. కానీ 4 పెళ్లిళ్ళు చేశారు. 4 పెళ్లిళ్ళు చేసిన తర్వాత మా నాన్న మళ్ళీ అమ్మ నువ్వు బతకడానికి ఆధారం ఉండు అని చెప్పేసి బెంగళూరులో 1,30,00,000 ఇచ్చి బిల్డింగ్ కట్టించాడండి. అయినా కానీ మా అమ్మ పేరులో ఆస్తి పెట్టిన దానికి ఈరోజు ఆ యాసంతో శంకర్ నాయుడు ముందరుండి ఆమె మా తల్లి పేరులో నుంచి మా చెల్లెల పేరులోకి రాయడం, మా చెల్లెల నుంచి ఆయన కొనుక్కోవడం, నాకు ఏదీ లేకుండా నువ్వు తెలిసి తెలియని ఊహల్లోనే నువ్వు రాయిచ్చేయండావు, నీకు సంబంధం లేదు అని బెదిరిస్తున్నారండి. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు, మీరు నా ప్రాణాలు, నా భార్య ప్రాణాలు, నా బిడ్డ ప్రాణాలు కాపాడాల్సిందిగా 2 చేతులు ఎత్తి మీకు జోడిస్తున్నా, ఏడుకుంటున్నా. నేను కానరాజు దేశంలో నిద్ర లేదు, కొనుక్కోవడం చోటు లేదు, తినడానికి భోజనం లేదు. నేను చాలా అవస్థలు పడుతున్నానండి. నా పిల్లల్ని, ఫ్యామిలీని కాపాడాల్సింది మీకు 2 చేతులు ఎత్తి వేడుకుంటున్నానండి. నేను ఇప్పుడు కానరాజు దేశంలో ఉన్నానండి. నైట్ నిద్ర లేదు, భోజనం లేదు. నేను ఒక భారీ కులంలో పుట్టి ఈరోజు నేను భయపడి కానరాజు దేశంలో ఉన్నానంటే మీరు కొంచెము దయచూసి చూడండి. 2 చేతులు ఎత్తి వేడుకుంటున్నానండి. లాస్ట్కి సుమన్ టీవీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నాను, మీరన్నా నాకు న్యాయం చేసి నా తల్లి గురించి, నా చెల్లెలు, నా తల్లి, నా చెల్లెలు, నా తమ్ముడు
శంకర్ నాయుడు మెయిన్ పాత్ర ఎస్ శంకర్ నాయుడు పుట్టపాలెం. ఆయన గురించి నాకు చాలా ప్రాణహాని ఉందండి. ఆయన నన్ను, నా పిల్లల్ని, మా భార్యని కాపాడాల్సిందే వేడుకుంటున్నాను. నాకు 10 రోజులే 4వ తేదీ పంపించినండి ఆల్రెడీ పోస్టు. దయచేసి అది కొంచెం ఇన్క్వైరీ చేసి నాకు ప్రాణహాని ఉందండి, మీరు కాపాడాల్సిందిగా మాకు అండగా నిలుస్తారని వేడుకుంటున్నాను.